మందుబాబులకి అడ్డాగా మారిన వర్మి కంపోస్ట్ కేంద్రం. అడుగడుగునా చెత్త కుప్పలు, ట్రైన్లలో నిలిచిపోయిన మురుగు, తుప్పు పట్టిపోయిన చెత్త సేకరణ వాహనాలు, దుర్వాసన, దోమలతో ప్రజల అవస్థలు. పట్టించుకోని అధికారులు, పాలకులు. తూతూ మంత్రంగానే పారిశుధ్య కార్మికుల పనులు. ఇందుకూరుపేటలో, నర్సాపురం, రావూరులో కనిపించని స్వచ్ఛ భారత్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, ప్రవహించని మురుగు కాల్వలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో నానాటికి సమస్య తీవ్రమవుతూ ఉంది. మండలంలో నిదానంగా నరసాపురం, రావూరు గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తూ ఉన్నాయి. మురుగు కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల మురుగునీరు ప్రవహించక దోమల విజృంభణతో పాటు దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికే అనేక మంది దోమల బెడదతో రోగాల బారిన పడ్డారు. స్వచ్ఛ భారత్ అంటూ అధికారులు, సిబ్బంది 2 రోజులు హడావుడి చేశారే తప్ప ఆ తర్వాత మండలంలో పారిశుధ్యాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే మండలంలో చెత్త నుంచి సంపద కేంద్రాన్ని మందుబాబులు అడ్డాగా మార్చేసుకున్నారు. వర్మి కంపోస్టు తయారీ కన్నా మందుబాబుల బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లతోనే నిండిపోయింది ఆ ప్రాంతం. పారిశుధ్య కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగానే పనులు చేసి వెళ్లిపోతున్నారని, అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఇందుకూరుపేటలో పేరుకుపోయిన పారిశుధ్యాన్ని మెరుగుపరిచి మురుగు కాలువల్లో నీరు నిల్వ లేకుండా చేయాలని, చెత్త నుంచి సంపద కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు. కరెంటు అట్లా ఉందా, మళ్ళీ బిల్లులో కట్టించుకుంటుంటే ప్రతి ఒక్కదానికి అసలు కరెంటు కూడా సదరంగా ఉండటంలే. ఈ లైట్లు చూస్తే ఎగిపోతుంది. 2 రోజులు ఉంటుండే, 2 రోజులు ఎట్ చేస్తున్నారు ఉండటంలే. ప్రతి ఒక్క పని ఘోరంగా ఉంది. ఒక్కటి కూడా సమాధానంగా లేదు. అది యూట్యూబ్లో అవి పెట్టేసామనుకో శుభ్రంగా మేము అక్కడ వేసేసుకొని ఉప్పు పెట్టేసుకొని కాల్చేసుకుంటాం. ఇబ్బంది లేకుండా అన్ని పరిపించేస్తూ ఉండే ఆ ఇంటికి దోమలు, ఈగులు ఎట్ట బాధలు పడుతున్నాం మేము. అది యూట్యూబ్లో అందుకని అవి పోస్తే కైలమ్మిడ మా ఇళ్ళు అన్నీ గోళ్ళ పడిపోయాయి. వాళ్ళ వల్లనే గడ్డి మందు కొట్టి దాని తగ్గట్టు ఇవన్నీ ఇక్కడ గుంటలు పెట్టి నీళ్లు పోయి పైపులు వేసేసి లోపల పైపులు వేసేసి ఉన్నాయి. దానివల్ల మాకు ఈగులు, గబ్బు, గాలి అంతా అనిపిస్తే ఆరోగ్యాలు కూడా బాగా లేకుండా వచ్చేస్తుండే మాకు. దాని పరిష్కారం మురికి కాలువ అవి ఉంటే ఎట్టన్నా పోయేదానికి అన్నీ దాంట్లో పోయి మా ఇంటమ్మిడ మాకు వాటన ఇదిగా ఉంది. మేము ఉండలేకున్నాం. గబ్బు, గాలి, చీకటీగులు అన్నీ ఉంది. ఆ ప్రకారంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లే, చేయటంలే. కరెంటు చూస్తే రేత్రి ఉండటమేలే. ఇళ్ళల్లో ఉండేది కాక ఈదెళ్ళు అయితే ఎప్పుడు ఉండటంలే. అది దాన్ని పరిష్కారం చేయమని అడుగుతున్నాను. గొప్పగా ఉంది, మనం గుంజుకుంటుంది అంతా. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, నర్సాపురం గ్రామం. మా పంచాయతీ సెక్రటరీ గారు అసలు విధులకు హాజరవ్వట్లేదు. ఇన్నిసార్లు కూడా మేము చెప్పినా కూడా మా సమస్యలని నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ఊళ్ళో నాయకుడు కాదు, నువ్వు ఎవరికైనా చెప్పుకోపోయి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా సరిగా విధులకు హాజరు కావటం లేదు. అడిగితే నేను సెలవు మీద ఉన్నాను, నాకు వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదని చెప్తారే తప్పితే సమస్యను పరిష్కారం దిశగా అడుగులేసే పరిస్థితే లేదు. అదేమంటే ఈ వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఊరి సమస్యని సెక్రటరీ గారి కాడికి తీసుకెళ్తే చాలా ఇబ్బందిగా మార్చేస్తున్నారు ఊరిని. రాజకీయంగా కూడా కాదు, వ్యక్తిగతంగా చాలా ఇబ్బందిగా చేసేస్తూ ఉన్నారు. ఈదుల్లో కంకర గొట్లు, ఇసుక గొట్లు నెలల తరబడి ఉన్నప్పటికి కూడా చెప్పాం, అయినా కూడా పట్టించుకోవాలా. కనీసం విజిట్కి కూడా రాలా. ఈదు లైట్లు పట్టపగిలి ఎగలుతాయి, బ్రేకర్లు లేవు, జాయింట్లు ఉన్నాయి. చాలా ఇబ్బంది. ఊర్లో డస్ట్బిన్లో ఒకటి తెచ్చున్నారు, అవి కూడా నెలల తరబడి పంచాయతీ ఆఫీస్లో పెట్టుకున్నారు. అవి మేము అడిగిన తర్వాత అర్జీ ఇస్తున్నామని తెలిసి ఆటో పెట్టి సంఘం కానీ మొత్తం ఆటోలో ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఎవరికి ఇలా, ఇప్పటి వరకు కూడా ఎవరికి పూర్తిగా ఇవ్వాల. పంచాయతీ ఆఫీస్లో మందు తాగుతారు. అది చెప్పాము ఆయనకి. పంచాయతీ ఆఫీస్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా
ఆమె పరిష్కార దిశగా పోయిందే లేదు. డిస్ప్లేలో డిజిగ్నేషను, ఫోన్ నెంబర్లు అన్నీ పెట్టమని చెప్పాం. అందుబాటులో లేనందువల్ల విఆర్ఓ సార్ది అందరికీ పెట్టమని చెప్పాం. ఇప్పటివరకు పెట్టలా. అదే ఉంటే సచివాలయం వాళ్ళకి చెప్పున్నాము, వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు అని అంటారు. ఉన్నది పెరికేయాలి కదా పాతది. అది కూడా ఇప్పుడు కట్టే ఉంది. తిరుపమ్మ మేడం పోయినసారి సెక్రటరీ మేడం, ఆమెది కూడా ఇప్పుడు కూడా అట్టే ఉంది. దయచేసి గ్రామ ప్రజలని సమస్యలని పరిగణలోకి తీసుకొని పరిష్కార దిశగా ముందుకెళ్ళాలని మేము కోరుతున్నాం. సెక్రటరీ